స్వీకరించి పిల్లలు నాయ భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా మన ముఖ్యంగా ప్రతి పేరెంట్ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అక్కడ మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం. సో ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్నాం మన వికాస్ హై స్కూల్కి. మెయిన్ పిల్లర్ అనేది మా అమ్మగారు శ్రీమతి కోడి శైలజ గారు. ఆవిడ వేసిన ఈ విత్తనమే ఈరోజు ఇంత పెద్దదై మన ముందు ఇలా ఫంక్షన్ జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా అమ్మగారికి చాలా తోడుగా నాన్నగారు ఆ రోజు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మా అమ్మగారికి చాలా వెనుకనగా నిలిచి స్కూల్ ఎలాగ నడపాలనేది మా పేరెంట్స్ చాలా వరకు చూసుకొని ఈ రోజుకి ఇలాగా మా స్కూల్ ఇలా నిలబడిందంటే దానికి కారణం మా పేరెంట్స్, మా ఫాదర్ అండ్ మా మదర్. సో ఇలాగే ఇంకా బాగా కొనసాగాలని, బాగా స్కూల్ ఇంకా నడవాలనేసి దురదృష్టవశాత్తు మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మా బ్రదర్ అండ్ మా ఫాదర్ కూడా చాలా దృఢ సంకల్పంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకొని సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. మా సిస్టర్ అయితే రావాలి. Good evening to the honored chief guest, Sri Kumar Garu, MLA Amdalavalna, and dignitaries on the stage and off the stage, dedicated teachers, proud parents, and beloved alumni, and my dear students. Good evening to one and all. Standing here today, looking at this wonderful gathering, I am filled with immense pride and joy. Today our school completes 25 years of brilliance, growth and excellence. Happy Gender Jubilee to the entire Vikas family. మనమంతా ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే కారణం 25 ఏళ్ల క్రితం మా అమ్మ స్వర్గీయ శ్రీమతి కె శైలజ గారి ఆలోచన. ఆమెకి ఒక వ్యక్తిగా వచ్చిన ఆలోచన కాదు, ఇది ఒక తల్లిగా వచ్చిన ఆలోచన. ఈరోజు మన ఈ వికాస్, ఈ ఆలోచన వెనక ఉన్న నేపథ్యం, మా తల్లిదండ్రులకి మేము 3 పిల్లలు. మాకు ఆ రోజుల్లో ఉన్నతమైన విద్యని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ట్యూషన్స్ అవి పెట్టించారు. అలా కొన్నాళ్ళు సాగుతుండగా మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే నా 3 పిల్లలతో పాటు చాలామంది పిల్లలకి, ఎంతోమంది పిల్లలకి నాణ్యమైన విద్యను అంటే ఒక్క విద్య మాత్రమే కాదు, ఇందాక రవికుమార్ గారు చెప్పినట్టు విలువలతో కూడిన విద్యని నేర్పించాలన్నది మా అమ్మ యొక్క ఆశయం. అదే విలువలతో స్థాపించబడింది ఈ వికాస్ హై స్కూల్. అదే ఈ ఆలోచన వచ్చిన టైంలోనే మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో ఆయనకి ప్రమోషన్తో పాటు వేరే జిల్లాకి బదిలీ అయ్యింది. మా అమ్మగారు చాలా ఆలోచనలో పడ్డారన్నమాట. ఏంటి స్కూల్ పెడదామని సంకల్పం చేసుకున్నాం, కానీ ఇలా జరిగింది, ఏం చేయాలన్న ఆలోచనలో ఉంటుండగా మా నాన్నగారు తన విధి నిర్వహణలో ఉంటూ మా అమ్మగారికి సహకరించి స్కూల్ స్థాపించడం జరిగింది. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ముందుకు సాగటం జరిగింది. ఈ నిర్ణయం వెనకాతల మా నాన్నగారు ప్రోద్బలం, సహకారం ఎంతుందో మా
కుటుంబం మొత్తం సహకారం కూడా అంతే ఉంది. దానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మా స్కూల్ అనేది 7 మెంబర్స్తో స్టార్ట్ అయ్యింది. అది ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో 3 గదుల్లో స్టార్ట్ అయ్యింది. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు వికాస్ మన ముందుకి ఇలా వచ్చింది. ఈరోజు మా అమ్మగారు కోట శైలజ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశయాలు ఈ స్కూల్ ప్రతి మూలలో జీవించి ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బాధాకరమైన విషయం, టర్నింగ్ పాయింట్ అన్నమాట ఇది మా లైఫ్స్లో. 2020 కోవిడ్లో మా మదర్ అకాల మరణం చెందారు. మాకు మాటలకు అందరి సోక్షంలో మునిగిపోయాం కుటుంబం మొత్తం. మా అమ్మగారు ఓన్లీ స్కూల్కి మాత్రమే వెన్నుముక కాదు, మా కుటుంబానికి కూడా వెన్నుముక ఆమె. ఆమెని కోల్పోయాక మాకు ఎటువైపు వెళ్ళాలో ఏం చేయాలో అసలు ఏమీ తోచలేదు. కానీ మా నాన్నగారు అంతటి బాధలో కూడా మా అమ్మగారు ఆశయాలు ముందుకు సాగాలనే ఒక దృఢ సంకల్పంతో నిలదొక్కుని స్కూల్ గురించి ఆలోచించి ఆ బాధలో నుంచి బయటకు వచ్చారు. అంటే మరుపు లేదు మాకు, కానీ ఈ స్కూల్ వల్ల మా నాన్నగారు ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మా నాన్నగారు స్కూల్ గురించి ఆలోచన తప్ప మరి వేరే ఆలోచన అన్నదే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను మా నాన్నగారితో మాట్లాడాలన్నా కూడా స్కూల్ టైమింగ్ ముందు మాట్లాడాలి, లేకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత మాట్లాడాలి. అంతేగాని స్కూల్ నడుస్తున్న టైంలో మాట్లాడితే అమ్మ నేను మళ్ళీ తర్వాత చేస్తాను అంటారే తప్ప మాట్లాడు. ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది అన్నమాట, ఆ టైంలోనే నేను అతనితో మాట్లాడాలి. ఎంత అర్జెంట్ విషయం ఉన్నా కూడా వినకుండానే అమ్మ నేను మళ్ళీ తర్వాత మాట్లాడతా, పేరెంట్స్తో మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా అన్న మాట నాకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. నేను కూడా సరేలే ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నారు. అతను పేరెంట్స్తో మాట్లాడి ఎంతో కలిసిపోయి ఉంటారు. ఇంకా సరేలే నాతో మాట్లాడి కూడా ఇంకా అలసిపోతారన్న ఉద్దేశంతో నేను సరేలే డాడీ అని ఫోన్ పెట్టేస్తాను. మళ్ళీ మా డాడీ ఎప్పుడు నైట్ 9 o'clockకి కొంచెం ఫ్రీ అవుతారు, ఆ టైంకి నేను ఫోన్ మాట్లాడతాను. అది మా ఇంట్లో జరిగే చిన్న విషయం అన్నమాట. మా డాడీ ఏంటంటే పలకరించిన పిల్లవాడు అనేది స్కూల్లో ఈరోజు ఎవరు ఉండి ఉండరు, పలకరించినటువంటి పేరెంట్స్ కూడా ఉండి ఉండరు. ప్రతి ఒక్క పేరెంట్ని ప్రతి ఒక్క పిల్లవాడిని పలకరించి తనకి ఏంటి లోటుపాట్లు ఉన్నాయి, అంతా బాగుందా, ఇంకేంటి అన్నది తెలుసుకుంటూ ఉంటారు. పర్సనల్ కేర్, పర్సనల్ అటెన్షన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది మన స్కూల్లో. అందుకు జిల్లాలోనే ఒక నెంబర్ 1 స్కూల్స్లో ఒకటిగా వికాస్ నిల్చుంది. మా తమ్ముడు మురళీ కృష్ణ గారు తండ్రికి తోడుగా నిల్చొని మా అమ్మగారి ఆలోచనలు ఆశయాలను ముందుకు నడిపిస్తున్నారు. ఆనాడు తోడుగా నిల్చున్న మా తమ్ముడు ఈరోజు వికాస్ స్కూల్కి వెన్నుముకగా నిల్చున్నాడు. తన సరికొత్త ఆలోచనలతో ఐఐటి ఫౌండేషన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా తన నిరంతర పర్యవేక్షణలో ముందుకు కొనసాగుతుంది. ఇలాంటి మరిన్ని నూతన ఆలోచనలతో తను ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. టీచర్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది మేనేజ్మెంట్ తర్వాత ఎవరికైనా ఉందంటే అది టీచర్స్కే. మేనేజ్మెంట్కి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి, టీచర్స్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ అది ఆచరణలో పెట్టకపోతే అది ముందుకు సాగదు. మా మమ్మీ ఉండేటప్పుడు స్కూల్ని ఒక కుటుంబంలో నడిపేది. స్కూల్ని ఒక వ్యవస్థలాగో లేకపోతే స్కూల్ని ఒక టీచర్స్ వచ్చారంటే ఒక జీతం కోసం పనిచేసే వ్యక్తిగా మా అమ్మ ఎప్పుడూ చూడలేదు. స్కూల్లో టీచర్స్ని ఒక కుటుంబ సభ్యులుగా చూశారు. నేటికి 25 సంవత్సరాలకు స్థాపించబడి అయితే 20 yearsగా వర్క్ చేస్తున్న టీచర్స్ మా స్కూల్లో ఎంతోమంది ఉన్నారు. ఆయాలు కానీ లేకపోతే డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఎవ్వరూ మా స్కూల్ విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన కూడా రానివ్వరు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆలోచన వచ్చి వెళ్ళినా కూడా మళ్ళీ 1 yearలో వాళ్ళు సార్ మన కుటుంబాన్ని విడిచిపెట్టి మేము ఉండలేము సార్ అని మళ్ళీ వెనక్కి వచ్చి
దానికి నేను చాలా అంటే చాలా సంతోషిస్తున్నాను. ఒక కూతురిగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ పూర్ణ వేణుగోపాల్ గారు అండ్ పూర్ణ సరోజ. అందుకు ఈరోజు టీచర్స్ కృషి వల్ల మన స్కూల్ ఈరోజు ఎంత స్థాయికి నిల్చుంది. అందుకే ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో వికాస్పై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మన స్కూల్ పూర్వ విద్యార్థులు డాక్టర్స్గా, సాఫ్ట్వేర్ నిపుణులుగా, వేరు వేరు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. ముందు మన భావితరాలు విద్యార్థులు, మన స్కూల్ విద్యార్థులు మరిన్ని విజయాలు అందుకుంటారని ఆకాంక్షిస్తున్నాను. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఇందాక మన ముఖ్యమంత్రి కోట రవికుమార్ గారు చెప్పినట్లుగా అతను ఎంతో విలువైన పాయింట్స్ చెప్పారు. ఆనాడు మా అమ్మగారు కూడా సేమ్ ఇవే పాయింట్స్, ఇవే విలువలతో మమ్మల్ని పెంచారన్నమాట. కానీ ఈరోజు పిల్లలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పెరుగుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఇష్టపెట్టుకోరు. మనం వాళ్ళతో మాట్లాడడానికి టైం స్పేర్ చేయాల్సిన అంత టైం మనకు కూడా ఉండట్లేదు. ఎందుకంటే నాకు బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తనతో ఏం మాట్లాడాలన్నా నాకు భయం. ఏమో ప్రెషర్ తీసుకుంటాడో, లేకపోతే స్ట్రెస్ అవుతాడో, ఎన్ని మార్కులు వచ్చాయంటే ఎలా చదువుతున్నామంటే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో నన్ను భయంతోనే మేము ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా మీమ్స్, రీల్స్ అన్నీ చూస్తున్నారు. అందరూ ఒక సలహా ఏంటంటే 90s కిడ్స్గా మనం అప్పుడు పేరెంట్స్కి భయపడ్డాం, ఇప్పుడు మనం పిల్లలకి భయపడుతున్నాం. మున్ముందు అది కొనసాగకూడదని నేను కోరుకుంటున్నాను. రవికుమార్ గారు చెప్పినట్టు ఆ పాయింట్స్ అన్ని మన పేరెంట్స్ మనం గుర్తుపెట్టుకొని మన పిల్లల్ని దండించాలని నేను చెప్పట్లేదు, కానీ భయభక్తులతో మాత్రం పెంచాలి. ఆనాడు మనల్ని అలా పెంచారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. పిల్లలందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. స్కూల్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి మా నాన్నగారికి మరింత ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మా తమ్ముడు మురళీకృష్ణకి మరింత ధైర్యాన్ని, స్థైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఒక్కసారి మా అమ్మగారిని తలుచుకుంటూ వికాస్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ మా తమ్ముడు ధన్యవాదాలు. ప్రశాంత్ గారు. So good evening everyone in the auditorium and my heart. So I am Prashant from Lead Foundation. Exactly 4 years kritam when we initiated new process, new kind of learning. Student అన్నవాడు చదువుని బట్టి పట్టకూడదు, ఏదైనా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి, ఏదైనా వాళ్ళకి గుర్తుండేటట్టు మనం నేర్పించాలి, ప్రతిదీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని తెలియాలి అని we initiated this kind of learning. ఆ లెర్నింగ్కి ఫస్ట్ టైం ఈ రీజియన్లో మన వైపు వచ్చింది వికాస్. ఏదైనా న్యూ ఇనిషియేషన్ ఉంటే ఫస్ట్ హ్యాండ్ రేస్ చేసి మేము అడాప్ట్ అవుతాం అని చూపించేది వికాస్. సో ఈ 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీలోని సో మెనీ ఇన్స్టెన్సెస్ స్కూల్ అడాప్ట్ అయ్యి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్గా నిలిచింది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మా కరికులం ప్రకారం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్ Vikas High School from Srikakulam in entire AP. So this resembles how rich in heritage with schooling career in our Andhra Pradesh Vikas High School. And from my side it is so much gratitude because my program expand avadanaiki chaala varaku kaaranam Vikas High School, and we always want to feel gratitude and want to partner with this school, and we have more wishes to become one of the Centurion school in this entire. Thank you. Good morning. ఇదొక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. పిల్లలందరికీ ఇదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. పోతాం
మేడం అది ఫోటో అరే సరేనా సార్ You Harini. బాబాయ్ ఫోటోలు బాగా రావాలి మరి బాబా వెనకాల లాస్ట్ ఇట్ అంతా చెల్లి ఈ వీక్ లాస్ట్ ఇట్ Harini. Hari. అని He last Priya. 25. P. Shanti, my best teacher award. She got 1,000 rupees cash prize. Next, P. Nihal. Best performer of Hindi. లేట్ గా పెడతాను వెళ్ళి If ఇందాక నుంచి చాలే present, please. Aruna Kumari ma'am. ఇది పెట్టాను ఏం చెప్తాను ఇందాక నుంచి Take the cash prize, please. అక్కడ చెప్పిన మాట అసలు అర్థం చేసుకోవట్లేదు Sahas. Best performer of our GK. Sahas, 3rd class. Come along with your parents. Sahas, if not, please, the class teacher, come and receive.
of Vikas Management. Felicitation for our former principal ma'am. డాడీ ఉన్నారు ఇక్కడ. Let us welcome our former బయట principal ఉన్నారు ma'am. డాడీ బయట ఉన్నారు. Ma'am, on to the dais. Please give a big round of applause. Love you children, come on. Former teachers, P. Rani Madam, B.V. Satyavati Madam, Indira Madam, and Sujata Madam. Please come on to the dais. The former teachers, please come on to the dais. Please give your valuable. మీకే చెప్తాను. వెనకాల నేను వేరే Venugopal garu and our secretary Murali and all the dignitaries on the dais and all the parents and students, a very good evening. So today I should say thanks to all the Vikas family for inviting me to this great occasion, and my eyes and heart filled with lot of happiness, because when I see the gathering here, I remembered our correspondent madam words. She used to say, Amma, school ante na drustilo oka సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషనే కాదు, నా దృష్టిలో స్కూల్ అనేది ఒక దేవాలయం. దేవాలయానికి మనము ఎంత డిసిప్లైన్డ్గా వచ్చి మనలోని కోరికలను ఆ దేవుడి ముందు సమర్పించుకొని అవి జరిగేలాగా మనం దీవించమని కోరుకుంటాము, అలాగే మన స్కూల్కి వచ్చినప్పుడు కూడా అంతే డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ, ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్తో మనము విద్యను అభ్యసించాలి అని ఎప్పుడూ నాతో అంటూనే ఉండేవాళ్ళు. అండ్ ఫిజికల్గా ఆవిడ ఇక్కడ లేకపోవచ్చు, కానీ మన మదిలో ఎప్పుడు కూడా ఆవిడ చిరస్మరణీయంగా సజీవంగానే ఉంటారు. నన్ను ఫస్ట్ ఈ సిల్వర్ జూబ్లీ అకేషన్కి సార్ అండ్ హరితమ్మ వీళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు నేను అనుకున్నాను, నేను ఒక ఆపర్చునిటీని ఈ రూపంలో పొందుతున్నాను, నా కృతజ్ఞతను నేను తెలియజేసుకోవడానికి ఈ రూపంలో నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు అని. నా స్కూల్ వికాస్ ప్రయాణం ఎలా మొదలైందంటే, నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే ఒక ఫేజ్లో నేను చాలా డౌన్ ఉన్నాను. అప్పుడు నా టాలెంట్ అండ్ కాలిబర్ని నమ్మి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి నన్ను పిల్లలకి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించారు. అండ్ అలాగే ఆ టైంలో నాకు సపోర్టివ్గా నిలిచినటువంటి వేణుగోపాలరావు గారు, మన కరెస్పాండెంట్ మేడం అండ్ రాము సార్. సార్, ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ కమింగ్ టు స్కూల్ అనేది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఒక బిజినెస్ కమ్యూనిటీగా మారిపోయింది. నేను సిటీలో చాలా స్కూల్స్ చూస్తున్నాను. అక్కడ అంతా ఎలా ఉందంటే వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారు, మేము క్వాలిఫైడ్ విద్యను ఇస్తామని చెప్తున్నారు తప్ప అక్కడ చాలా ఎక్కువ ఫీజులతో కావలసినటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఎథికల్ వాల్యూస్తో ముందుగానే కనబడతాయి. సో మనము కొన్ని రంగులు చూపించి మనని అట్రాక్ట్ చేసుకుంటున్నాయి కొన్ని స్కూల్స్. అవి చూసేటప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే అక్కడ ఏదో అద్భుతమైన విద్యను అందిస్తారని చెప్పి మనం అనుకుంటున్నాము, కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మనకి రియాలిటీ అర్థమవుతుంది. పేరెంట్స్ ఒక్కసారి అందరూ కూడా ఆలోచించుకోండి. సో మీరు ఒక మంచి స్కూల్ని చూస్ చేసుకునేటప్పుడు అక్కడ ఎటువంటి విద్యతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారు, అక్కడ ఫ్యాకల్టీ ఏంటి, అక్కడ మేనేజ్మెంట్ ఏంటి అన్ని కన్సిడర్ చేసుకొని ఒక బెస్ట్ డెసిషన్ అనేది తీసుకొని
పెంచేస్తాండి అలాగే లైట్నెస్ ఓవర్ అయిపోయింది లైటింగ్. ఇంకో ఇందాక ఎంత నీట్గా వచ్చింది అది ఇంట్లో ఎలా ఇంట్లో కూడా పేరు పని. Now I request మీటింగ్ ఉంది మీటింగ్ ఉందంటే
ఈసారి వెళ్ళబట్టి కాశ్మీర్. మనకి రీసెంట్గా వెళ్ళండి కదా, సో ఎక్కడికి వెళ్తున్నాను? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్ళి. అమ్మ, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను.
చంపకన్నా ప్లీజ్ అన్నా అలా నేను ముస్లిం అన్నా ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్వే కదా. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే చెట్లను
విజయం సిద్ధం కింగ్ जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है। पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की I'm
బండి కొంచెం మెల్లగా
అదే ఓకే నీకు ఒకసారి రాదు అనవలే ఓకే ఓకే చెప్పు ఓకే